హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ నిత్యాని. ఈరోజు వచ్చేసి మన కర్రీ టమాటా అండ్ మెత్తలు, అదే వట్టి చేపలు వట్టి చేపల కర్రీ అన్నట్టు. చక్కగా మెంతుకూర, కొత్తిమీర మార్కెట్లో ఫ్రెష్గా ఇలా కనబడుతున్నాయి. టమాటా మంచి తక్కువ రేట్లో ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం మంచిగా తినేసేయాలి. ఆకుకూరలు కూడా చర్మానికి చాలా మంచిది. ఈరోజు మనం స్పైసీ అండ్ టమాటా వట్టి చేపల కర్రీ తెలంగాణ స్టైల్లో అద్దరగొట్టి చూద్దాము. పాపం తినని వాళ్ళకి తినే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. తినే వాళ్ళకి వీడియో చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. తినని వాళ్ళకి సారీ. ఎంత స్పైసీగా అంటే అలా ఉంటుంది. టమాటా, మెంతికూర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీరతో అండ్ వట్టి చేపల కర్రీ తింటే ఉంటుంది సామిరంగా. సూపర్. ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్కటి అలా పెట్టుకొని వట్టి చేపలు తింటా ఉంటా. కిక్కే వేరబ్బా. చూద్దాం ఇప్పుడు మన తెలంగాణ స్టైల్లో వట్టి చేపల కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఎలా ఉందో మీరు కూడా నా రెసిపీని స్కిప్ కొట్టకోకుండా మొత్తం వీడియో చూడండి. నేనే తీస్తూ నేనే వంట చేస్తున్నాను కాబట్టి అది ఓన్లీ ఇలా చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను మాట్లాడాను అంతే. ఆ వీడియో చూసి మీరు కూడా అలా చేసుకొని వంట ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. బాగాలేకపోతే మాత్రం నన్ను తిట్టొద్దు. నేనైతే సూపర్గా చేస్తాను. మీరు కూడా అదే ఫాలో అయ్యి సూపర్గా చేయండి. ఒక 1/2 kg టమాటా, 2 ఉల్లిగడ్డలు, ఒక 5 పచ్చిమిర్చి, ఇంత మెంతికూర, ఇంత కొత్తిమీర, ఒక చటాకు వట్టి చేపలు. సూపర్ కర్రీ. తినేద్దాం రండి. ఇప్పుడు తయారీ విధానం మనం చూద్దాం. 1/2 kg టమాటా సూపర్. అండ్ నా వీడియో ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ని కొట్టండి, నా వీడియోని ఆస్వాదించండి. సేమ్ రెసిపీ మీరు కూడా చెయ్యాలి. ఇప్పుడు నేను మాత్రం చేసి తింటాను, మీరు అలాగే. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉండే టమాటాలు 1/2 kg, కొత్తిమీర, మెంతుకూర, వట్టి చేపలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్టు, ఆయిల్. చక్కగా చూడండి. ఇప్పుడు మనం స్టవ్ మీద వట్టి చేపలు అవి మెత్తల్ని పెట్టుకొని లైట్గా వేయించాలి. దాంట్లో ఇసుక ఉన్న వెళ్ళిపోతాయి అన్నట్టు. తర్వాత మనం వాటిని తలకాయలు అవి తీసేసి శుభ్రంగా కడిగేసుకోవాలన్నట్టు. వేడి నీళ్ళల్లో చక్కగా ఉప్పేసి 2 సార్లు కడిగేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా వీటిని మనము శుభ్రంగా కడిగాము కదా, వేడి నీళ్ళలో గోరువెచ్చని వాటర్లో వేసి కడిగేసి ఆ చేపల్ని ఇందులో వేసి క్రిస్పీగా వేయించాలన్నట్టు. మంచిగా గోల్డ్ కలర్ వరకు వచ్చే వరకు వేయించేసి ఈ వట్టి చేపల్ని మనము మంచిగా టమాటా కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్కి 5 minutesలో అప్పుడు వేయాలన్నట్టు. అప్పుడు క్రిస్పీగా చక్కగా ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ వేస్తే ఏమవుతాయంటే చేపలు మెత్తపడిపోతాయి అన్నట్టు. ఇలా మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా వేయించేసి మనం ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు సూపర్గా ఎట్లా వాసన వస్తుందంటే అలా వాసన వచ్చేస్తుంది. తినని వాళ్ళకి తినే వాళ్ళకి నేను చెప్తున్నాను. చక్కటి మనకు టమాటా వట్టి చేపల కర్రీ మంచిగా రెడీ అవుతుంది. చూస్తే నోరూరుతుంది. జీలకర్ర వేసాను. ఇప్పుడు తాలింపు గింజలు వేసేయాలి. తాలింపు ఎంత టేస్ట్గా ఉంటే కర్రీ కూడా అంత టేస్ట్గా వస్తుందండి. తాలింపు ఎంత స్మెల్ బాగుంటాయి అన్నట్టు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసుకుందాం. చూడండి, కరివేపాకు వేసాను, చిటపట్ల ఆడుతుంది. సూపర్గా ఎంత స్మెల్ వస్తుందంటే. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసేస్తున్నాం. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. ఫ్రెండ్స్, ఏంటంటే ఉల్లిగడ్డ వేయించేటప్పుడు మనకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉల్లిగడ్డ ఆయిల్లో వేగేటప్పుడు తీయగా వస్తుంది అన్నట్టు కర్రీ. అలా రాకోకుండా చిటిక అన్నట్టు చిన్నగా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ ఉల్లిగడ్డ అనేది తీయగా రాకోకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు కర్రీలో.
లేదంటే కర్రీ అంతా తీయగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డలు వేసినప్పుడు కొంచెం చిటికడంత ఉప్పు వేసుకుంటే చాలా మంచిది. సూపర్గా మనకు కర్రీ రెడీ అవుతుంది, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేగిన తర్వాత చక్కని మెంతు కూర వేస్తే వస్తుంది బాబా ఆ ఫ్లేవరు, ఆ వచ్చే సువాసన ఏ మసాలా వేసినా రాదు ఫ్రెండ్స్. ఈ సీజన్లో మాత్రం చక్కగా పుదీనా, మెంతికూర, కొత్తిమీర మాత్రం బాగా వస్తుంది. తెచ్చుకొని చక్కగా పచ్చళ్ళు చేసుకొని తినేసేయండి. స్కిన్కి, హెయిర్కి మంచి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసేస్తున్నాం. ఎంత మంచి వాసన వస్తుందంటే మెంతికూర పక్కింటి వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసేసి కొంచెం వేగనిద్దాం. నెక్స్ట్ మనం పసుపు వేద్దాం. సూపర్గా గుమ వాసన వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వెంటనే మీరు కూడా టమాటాలు, వట్టి చేపలు వండేసుకోండి, లేకపోతే వట్టి చేపలు తెచ్చేసుకోండి. పసుపు వేసేసాము చూడండి, కలర్ వచ్చేస్తుంది. ఆహా, పసుపు వాసన, ఇంకా పసుపు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ మెంతికూర వాసన ఉంది కదా అబ్బా. టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు వేసేస్తున్నాం మనం ఇప్పుడు. వావ్, సూపర్గా ఉంది. ఇప్పుడు మనం టమాటాలను ఏం చేయాలంటే ఒక 3 minutes వరకు హై ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత మనము మూత వేసుకొని సిమ్లో పెట్టుకోవాలన్నట్టు. అప్పుడు టమాటా బాగా ఉడుకుద్ది. ఎప్పుడైనా సరే టమాటా హై ఫ్లేమ్లో ఒక 3 minutes వేయించాక కొంచెం వాటికి వేడి వచ్చిన తర్వాత మంచిగా మనం అప్పుడు మూత పెట్టేసుకొని చిన్న వేడితో ఉడకనిస్తే బాగా ఉడికిపోయిద్ది. అలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది కదా. ఇప్పుడు మనం కర్రీని కొంచెం కలిపేసుకుందాం. వావ్, సూపర్ ఎమ్మి కర్రీ. చూస్తే వాసన మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సేమ్ మీరు కూడా చేసుకొని తినేసేయండి. చూడండి, ఇప్పుడు మనం కర్రీ ఎలా ఉడికిందో చూద్దాము. వావ్, చూడండి కొంచెం ఆయిల్ తేలుతుంది. ఇది 70% కుక్ అయినట్టు. ఇంకొక 10% కుక్ అయ్యాక అప్పుడు మనం కారము, ఉప్పు, ధనియాల పొడి వేద్దాము. మనం అవి వేయకముందు మగ్గిస్తేనే టమాటా మంచిగా మగ్గుతుంది. చూడండి, చూస్తే నోరు ఊరుతుంది కదా టమాటా కర్రీ. వావ్, సూపర్. కారము అండ్ సాల్ట్ అండ్ ధనియాల పొడి. చూడండి కర్రీ ఎంత బాగా అవుతుందో. ధనియాల పొడి స్పూన్, ధనియాల పొడి నేను ఆల్రెడీ వేసేసాను, మర్చిపోయాను వీడియో తీయడం, అందుకే మళ్ళీ మీకు వేసి చూపిస్తున్నాను. కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఇలా ఎంబటే కలపకూడదు ఎప్పుడైనా కర్రీలో. ఏ కర్రీలో అయినా సరే ఒక్క 1 minute అయినా మూత పెట్టాక ఆవిరితో అయిన తర్వాత అప్పుడు కారం తీసి కలపాల. కారం స్మెల్ రాకోకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడే మీకు అలాగే పెట్టి ఉంచాను. 1 minute. అది కారం చూడండి ఎలా ఉడుకుతుందో. వావ్, కారం ఇలా ఆవిరి పట్టిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కలుపుదాం. వావ్, సూపర్ టమాటా అండ్ మెంతికూర, కొత్తిమీర కర్రీ అండ్ వట్టి చేపలు. వీటిని మనం లాస్ట్లో వేద్దాం, వట్టి చేపలు. చూడండి, కారం, ఉప్పు, పసుపుతో చక్కగా ఉడికేసింది ఇది. దీంట్లో మనం చిన్న గ్లాస్ చూడండి, చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాం. కొంచెం సూప్ లాగా లైట్గా అన్నట్టు. చూడండి, తినడానికి మనము రైస్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, సూపర్గా
మూత వేసుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇలాగ ఒక 3-4 మినిట్స్ ఉడకనిద్దాము. సిమ్లో ఉడకనిచ్చేసి తర్వాత మనం వట్టి చేపలు వేసుకుందాము. లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఈ వట్టి చేపలు మనం వేసేసుకుందాం. చూడండి, వావ్ ఎంత బాగా ఉడికేసింది. కొంచెం లైట్గా మనం చిన్న గ్లాసులో వాటర్ వేసాక మంచిగా సూప్గా ఉంది. ఈ వట్టి చేపలు వేసేసుకుందాం. క్రిస్పీగా చక్కగా. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ నూనెలో వేయించాం కదా, చక్కగా ఉంటాయి. అదే ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతాయి అన్నట్టు. ఉల్లిగడ్డలతో పాటు వేస్తే మనం మూత పెట్టేసుకొని 2 మినిట్స్ ఉంచేద్దాం. ఇప్పుడు చూడండి, మనకు మార్కెట్లో చక్కగా ఇప్పుడు కొత్తిమీర మెంతి అయితే ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఇలా టమాటా కూరల్లో వేసుకొని తింటే ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీలో వేద్దాం. చూడండి, వీక్లీ వన్స్ అయినా సరే కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం ముక్క అండ్ నిమ్మకాయ రసం, కొంచెం సాల్ట్ వేసుకొని వీక్లీ 2 టైమ్స్ మార్నింగ్ మంచిగా మిక్సీ పట్టేసుకొని రసం తీసి జ్యూస్ తాగితే స్కిన్కి చాలా మంచిది. ఇది నేను ఒకరోజు మీకు వీడియో చేసి కూడా చూపిస్తాను. నేను తాగి కూడా మీకు చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. ఇది వేసుకుందాం. మనం కూరలో వేసేద్దాం. రండి, పదండి, బాయ్. చూడండి, ఇప్పుడు మనం కొత్తిమీర వేసేస్తున్నాము. కర్రీ మంచిగా ఉడికేసింది. అందులో వట్టి చేపలు కూడా వేసేసా. చూడండి, ఇది వేసేసుకుందాం. ఏ సీజన్లో వచ్చేటి ఆ సీజన్లో తినాలి. ఇప్పుడు కొత్తిమీర, మెంతు, పుదీనా ఎక్కువ వస్తాయి అన్నట్టు, టమాటా. ఎందుకంటే మళ్ళీ సమ్మర్ వచ్చేసిందంటే ఫుల్ కాస్ట్ అవుతాయి. ఉన్నప్పుడు మంచిగా తింటే స్కిన్కి చాలా మంచిది ఇది. వా 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 కాసేపు మగ్గనిచ్చేద్దాం. ఎంత కాసేపు అంటే 1 మినిట్. తర్వాత మనం తినేసి చూపిద్దాం. చూడండి, ఇప్పుడైతే మనకు కర్రీ రెడీ అయిపోయింది. వావ్, సూపర్ 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 సూపర్. ఆహా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి తినడమే ఇంకా మన పని ఇప్పుడు. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. రైస్ వేసుకుంటున్నాను నేను. రైస్ పొగలు వెళ్ళే రైస్. కర్రీ చూస్తేనే ఆహా కన్నుల విందుగా ఉంది. గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది. మీకు కూడా వచ్చేస్తుంది అనుకుంటా. రండి, తినేద్దాం. నాకైతే ఒట్టి చేప పడ్డదా రాలేదు. ఒక్కటి వచ్చింది. ఇంకోటి వేసుకొని చూపిస్తాను. ఎంతో టేస్టీ 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 టమాటా వట్టి చేపల కర్రీ. సారీ, మీకు పెట్టడం మర్చిపోయాను. సూపర్గా ఉంది. ఇదే స్టైల్లో మీరు కూడా చేసుకోండి, హ్యాపీగా తినేసండి. చూడండి, అది మనం చేపలు వేయించాం కదా, క్రిస్పీగా చాలా చక్కగా ఉంది, నవ్వులేటట్టుగా. ఇప్పుడు వేసిన దాంట్లో చాలా చేపలు వచ్చేసాయి. చూడండి, టమాటా, మెంతుకూర, కొత్తిమీరతో వట్టి చేపల కర్రీ. చూడండి, మీకు తినాలనిపిస్తుందిగా వెంటనే చేసేసుకోండి. వట్టి చేపలు బోన్స్కి చాలా మంచిది. కాల్తో మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా చాలా మంచిది అవి. మన పచ్చి చేపల కంటే ఎండు చేపల్లో మంచి విటమిన్స్ ఉంటాయి.
సూపర్ 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 టమాటా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.